ఇప్పుడు కాశీబుగ్గ దేవాలయానికి వచ్చాం కదా ఇక్కడ మనం కిషన్బాగ్లో. ఇప్పుడు మనం చుట్టుపక్కల మొత్తం చూసాం. ఇప్పుడు లోపల శివాలయం అంటే నిరంతరం 365 రోజులు శివాలయంలో శివుని తాకుతూ గంగామాత ప్రవహిస్తుంటుందట 360 రోజులు 365 డేస్. చాలా మంది భక్తులు అంటున్నారు అన్న నేను శివాలయంలో 365 డేస్ శివుని తాకుతూ వెళ్తుంది గంగమాత, అది మాత్రం కాస్త మిస్ చేయకుండా అంటున్నారు. ఒకసారి మనం ఇంతవరకు చూడలేదు, నేను కూడా ఒకసారి ఇప్పుడు లోపలికి వెళ్తున్నా, చూస్తున్నాండి నా యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. చూస్తున్నారు కదా, ఇప్పుడు కాశీబుగ్గ దేవస్థానానికి వచ్చాము, కిషన్బాగ్లో ఉన్నది. ఇప్పుడు మరి ఈ దేవస్థానం గురించి మనకు తెలియదు, మరి అర్చకుల వాళ్ళని అడిగి మనం ఈ టెంపుల్ హిస్టరీ ఏందో, ఎందుకంటే మనం ఈ శివలింగం మనం ఏ శివలింగానికి వెళ్ళినా పుట్టి శివుడు మాత్రమే విగ్రహం మాత్రమే ఉంటుంది. కానీ ఈ శివలింగంలో 24 hours 365 days ఈ శివలింగంలో గంగామాత శివుని నీళ్ళు తాకుతూ ప్రవహిస్తూనే ఉంటుంది 24 hours. మరి ఈ హిస్టరీ ఏందో మరి మన అర్చకుల వాళ్ళని అడిగి తెలుసుకున్నాం. నమస్కారం స్వామి. తమ్ముడు మీ పేరు? నా పేరు సాయి కుమార్ శర్మ. సార్, ఈ దేవాలయం హిస్టరీ ఏందో ఒకసారి చెప్తారా స్వామి? చెప్తా. స్వామివారి ఆలయం మనకు తెలిసినంత వరకు 250 సంవత్సరాలకు పూర్వమైంది. ఓకే సార్. మనకు తెలియకుండా ఇంకెన్ని సంవత్సరాల్లో తెలియదు. ఓకే సార్. చాలా పురాతనమైన దేవాలయం. ఈ ఆలయంలో విశేషం ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు అమ్మవారు అభిషేకం చేసుకుంటూ వెళ్ళడం. గంగాదేవి అమ్మవారు అంటే నీళ్లు, గంగాదేవి. మనకి 1822లో అక్కడ మీకు శిలాఫలకం రాసి ఉంటుంది. ఓకే సార్. 1800 సంవత్సరంలో ఢిల్లీలో రాఘవరామ్జీ అనేటువంటి రాజు గారికి స్వామివారి కల్లోకి వచ్చి నేను పలానా చోట ఉన్నాను, నాకు ఆలయం నిర్మించమని చెప్పి అడిగారనమాట. ఓకే సార్. అప్పుడు ఆ రాజుగారు ఇక్కడికి వచ్చి, అప్పుడు ఇదంతా కూడా అంత గుట్టలు పొలాలు, భాగ్యనగరం ఏమో అప్పటికి అభివృద్ధి అవ్వలేదు. ఓన్లీ ఎక్కడో చిన్న నగరం ఉండేది నిజాం నవాబుల కన్నా ముందు. ఓకే సార్. అయితే అప్పుడు ఈ యొక్క ఆలయం ఆయన వెతికి పలానా చోట దొరికిందని చెప్పి ఆయన చూడగా స్వయంభూగా స్వామివారు ఉన్నారు. స్వయంభూగా ఉన్నారు. అటు పక్కనేమో బావి ఉంటుంది అనమాట. బావిలోంచి నీళ్లు ఊట బావి అది. ఎన్ని నీళ్లు వెళ్ళినా అభిషేకం చేసుకుంటూ అన్ని ఇలా వెళ్ళిపోతూ ఉంటాయి. అంటే నిత్యం జలాభిషేకం జరిగేటువంటి శివాలయం కాశీబుగ్గ శివాలయం అంటారు. అంటే స్వామివారి పేరు కాశీ విశ్వేశ్వరుడు. అందుకని కాశీ బుగ్గ. బుగ్గ అంటే బావి, బుగ్గ అంటే నీటి దార, అంటే నీళ్లు వెళ్ళేది. చాలా మంది కాశీ నుంచి నీళ్ళు వస్తాయి అది అనుకుంటారు, అలా కాదు. బావి ఉంటుంది ఇక్కడ. ఆ బావిలోంచి నీటి ప్రవాహం, ఎన్ని నీళ్లు వెళ్ళిపోతే అన్ని నీళ్లు ఓటలాగా వస్తూనే ఉంటాయి. అలా వచ్చినటువంటి నీళ్లు స్వామికి అభిషేకం చేసి వెళ్ళిపోతాయి. ఈ అభిషేకం చేసినటువంటి నీళ్ళని పట్టుకొని వెళ్తూ ఉంటారు భక్తులందరూ కూడా. ఈ నీటిని తాగడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది. ప్రప్రథమంగా క్యాన్సర్ తో బాధపడేటువంటి భక్తులందరికీ కూడా ఉపశమనం లభిస్తుంది. అంటే స్వామివారి తీర్థం తీసుకోవడం వల్ల చాలా మంది ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్ అని చెప్పుకొని వచ్చి ఈ నీళ్ళని ఒక 1 నెల రోజుల పాటు ఉదయం సాయంత్రం తాగి అదంతా కూడా పోయి 0 స్టేజ్ అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అలా అయిపోయి సంతోషంగా వచ్చి మళ్ళీ స్వామికి దండం పెట్టుకొని నిత్యం వస్తూ ఉంటారు వాళ్ళు. ఇలా ఆరోగ్యంగా, ఎక్కువగా హెల్త్ ఇష్యూస్, అనారోగ్యం ఉన్న వాళ్ళు ఈ ఆలయంకి వస్తూ ఉంటారు. సోమవారాలు బాగా భక్తులు వస్తూ ఉంటారు. ఈ మధ్య కాలంలో ఇలా సోషల్ మీడియా ద్వారా భక్తులు బాగా వస్తున్నారు. చాలా పురాతనమైన ఆలయం. ఈ ఆలయం ఏంటంటే ప్రత్యేకంగా శివాలయం. అలాగే ఇక్కడ ఆలయం పైన మీరు తర్వాత చూపించండి 2 గోపురాలు ఉంటాయి. ఒకటేమో విష్ణు గోపురం, ఒకటి శివ గోపురం. అంటే విష్ణు గోపురంలో నుంచి నీళ్ళు వస్తాయి.
ఓకే సార్. శివుడికి అభిషేకం అవుతుంది. అంటే శివకేశవులకి భేదం లేకుండా ఓకే సార్. ఇద్దరు సమానమే అన్నట్లుగా విష్ణువు సాక్షాత్ స్వామికి అభిషేకం చేస్తున్నట్టుగా ఆ రకంగా కూడా చూడొచ్చు. ఓకే సార్. స్వామికి సర్పాలు కూడా అభిషేకం చేస్తూ ఉంటాయి తెల్లవారుజామున. మనకి ఒకప్పుడైతే కనిపించేవి కానీ ఇప్పుడు భక్తుల తాకిడి ఎక్కువ అవడం వల్ల, అంటే జంతువులు మనుషులు ఉన్న దగ్గర ఉండవు కదా, అందువల్ల పాములు కాబట్టి ఇంకా అవి మనం ఏమంటామనే భయంతో వెళ్ళిపోతూ ఉంటాయి. స్వామికి సంబంధించిన సర్పాలు అభిషేకం చేస్తూ ఉంటాయి ఇక్కడ తెల్లవారుజామున. వాటంతరకు అవే వచ్చి అభిషేకం చేసుకొని, అంటే వచ్చి చుట్టుకొని కాసేపు ఉండి వెళ్ళిపోతాయి. ఇలా స్వామివారి ప్రత్యేకం ఈ కాశీబుగ్గ. ఈ ఆలయం చాలా మందికి మీకు మీ యూట్యూబ్ ద్వారా చెప్పండి. కాశీబుగ్గ అని కొట్టగానే చాలా మంది బడంగిపేట అటువైపు వెళ్తూ ఉంటారు. అవును సార్. అలా కాకుండా కాశీబుగ్గ కిషన్ బాగ్ అని టైప్ చేయాలి. అవును సార్. అప్పుడు ఈ ఆలయానికి నేరుగా రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే సార్. ఓకేనా. చాలా పురాతన దేవాలయం. ఈ టెంపుల్ కట్టి ఎన్ని సంవత్సరాలు అయిపోయింది సార్? అదే నేను మీకు మొదట్లో చెప్పాను, మనకు తెలిసి 250 సంవత్సరాలు. ఓకే సార్. ఇంతకు పూర్వం ఎప్పుడుదో తెలియదు, ఎవరికి లేదు, ఒక దారి లేదు. ఇది కట్టడం కారణం ఏంటి, మఠం లాగా ఋషులు తపస్సు చేసుకున్నటువంటి, అంటే ఈ అప్పట్లో నవాబులు, ఈ నిజాం నవాబులు వాళ్ళ యొక్క దాడిని తట్టుకోవడానికి ఇల్లు లాగా కట్టారు, గుడిలాగా కాకుండా. వాళ్ళు అన్ని ఆలయాలు ధ్వంసం చేశారు, అందువల్ల ఇల్లు లాగా కట్టారు. చూస్తే మీకు దేవాలయం లాగా ఉండదు. ఆ పైన వచ్చేవి తర్వాత వచ్చినాయి అన్నమాట. మనకు తెలిసి 250 సంవత్సరాల చరిత్ర. అక్కడ మీకు శిలాఫలకం కూడా ఉంటుంది 1822 అని. ఇంతకు పూర్వం ఎప్పుడనేది తెలియదు, చాలా పాత శివాలయం. చూస్తున్నారు కదా ఈ కాశీబుగ్గ దేవాలయం. ఈ కాశీబుగ్గ దేవాలయంలో మనం ఎగ్జాక్ట్లీ కిషన్ బాగ్ లో ఉంది. చూసావా శివుని ఎందుకు మృత్యుంజయుడు అంటారు? ఎందుకంటే ఇక్కడ నిత్యం 365 రోజులు గంగామాత శివుని తాక్కుంటూ ప్రవహిస్తుంటది. కాబట్టి ఈ నీరు తాగితే క్యాన్సర్, సర్వరోగ నివారణ అంటారు చూసినావా. అందుకే శివునికి మాత్రమే వస్తుంది మృత్యుంజయుడని. కాబట్టి చాలా మంది భక్తులు సోమవారం మాత్రం ఇక్కడ తండాలు వస్తారు, శివునికి అభిషేకాలు చేస్తారు. కావున ప్రతి ఒక్కరు ఇక్కడ శివుని తాకుతూ గంగామాత వెళ్తుంటారు కదా, ఆ గంగామాతను పట్టుకొని తాగుతుందని అర్చకులు వారు చెప్పారు. ఎందుకంటే సర్వరోగ నివారణ. భక్తులే స్వయంగా అభిషేకం చేసుకోవచ్చు వచ్చి లోపలికి వచ్చి. చూసారా అర్చకులు వారు ఏమంటున్నారు అంటే ఖచ్చితంగా మనం ఎగ్జాక్ట్ అంటే ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళు వచ్చి శివునికి పాలాభిషేకాలు చేయించుకోవచ్చు అని చెప్తున్నారు. కాబట్టి ఒక్కసారి అర్చకుల వారికి ఇంత మంచి మనకి శివుని స్పష్టంగా మనకి చూడండి నేను తాకుతున్నాను, మనం అభిషేకాలు కూడా చేసుకోవచ్చు అంట. అంత మంచి అవకాశం ఇచ్చిన అర్చకుల వారికి, దేవస్థానం వారికి చాలా 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 రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ స్వామి. ఈ ఆలయం ఏంటంటే దేవాదాయ శాఖ మరియు ట్రస్టీ వాళ్ళ ఆధ్వర్యంలో ఉంది ఇప్పటికీ కూడా. ఎప్పుడైతే రాజుగారు, ఢిల్లీ రాజుగారు అని చెప్పానా, వాళ్ళ తరమే ఇంకా నడుస్తుంది. ఫౌండర్ ట్రస్టీ అక్కడ ఉంటుంది, ట్రస్టీ వాళ్ళ బోర్డు, అది కూడా చూపించండి. ఆ ట్రస్టీ వాళ్ళ ఆధ్వర్యంలోనే ఇంకా నడుస్తూ ఉంటది అనమాట. ఇదే ఆలయంతో పాటు మెయిన్ రోడ్డు మీద మురళీ మనోహర్ ఆలయం ఉంటుంది. ఈ 2 ఆలయం ఒకళ్ళవే, అంటే ఒక ట్రస్టీ ఆధ్వర్యం నడుస్తూ ఉంది. అవకాశం ఉంటే మీరు ఆలయాన్ని కూడా అందరికి చూపించండి. అది కూడా 400 ఏళ్ల కృష్ణాలయం, శ్రీకృష్ణుడు టెంపుల్. చాలా పురాతనమైంది. థ్యాంక్ యూ సో మచ్. అర్చకుల వారికి నిజంగా మనస్ఫూర్తిగా, ఎందుకంటే ఈ దేవాలయం చాలా మంది గూగుల్లో చెప్పారు, కానీ గూగుల్లో కొన్ని తప్పులు ఉన్నాయి. కాబట్టి ఆ గూగుల్లో హిస్టరీ నేను చదవదలుచుకోలేదు, ఎందుకంటే అర్చకుల వారికి డైరెక్ట్ చెప్పారు. కాబట్టి మనకు తెలిసి 250 సంవత్సరాలు అంట, జస్ట్ మనకు తెలిసి. కానీ ఈ టెంపుల్ 200 సంవత్సరాలు అంతకంటే పైన ఉందంట హిస్టరీ. కాబట్టి మనుషులకు తెలిసి 250 సంవత్సరాలు అంతకంటే హిస్టరీ ఉంది. కాబట్టి ఈ దేవాలయాలను ప్రతి ఒక్కరు సందర్శించుకోవాలని మనస్ఫూర్తిగా నేను శివుని కోరుకుంటున్నాను. ఓం నమః శివాయ. థ్యాంక్ యూ సో మచ్. ఓం నమః శివాయ.